పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ నాయకులు చీకోటి ప్రవీణ్ గారితో ఉన్నాము. బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి గుడిని కూల్చేశారు, అంటే ప్రభుత్వమే కూల్చేసింది అని వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? ఎట్లా చూసేదేముంది, హిందువులపై చులకన భావంతో ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎల్లప్పుడూ హిందువులకి అన్యాయం చేస్తారు. ఓట్లకు వచ్చే వరకు మాత్రం హిందువులు ఓట్లు కావాలి, కానీ వర్గానికి వచ్చే వరకు వేరే వర్గానికి సపోర్ట్ చేస్తూ పోతారు. ఇవాళ గుడిని కూల్చి ఇంత లక్షల కోట్ల మంది హిందువుల మనోభావాలను కించపరచడం అంటే అది చిన్న విషయం కాదు. దీన్ని బట్టి హిందూ సోదరులందరూ కూడా ఇవాళ అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళ పందా ఏ విధంగా ఉన్నదని ఇవాళ అర్థం చేసుకోవాలి. ఎవరన్నా గిట ఓట్ల గురించి మీ దగ్గరకు వస్తే ఫస్ట్ నిలదీయండి. కాంగ్రెస్ హిందూ నాయకులని నిలదీసి ఎందుకు ఇట్లా చేస్తారు, మీరు ఇదేం పద్ధతి, ఇవాళ 12 ఎకరాల గుడి ఉంది, 12 ఎకరాల స్థలంలో 100-150 గజాల గుడికి ఇంత ఇబ్బంది పెట్టే పని లేదు కదా. ఎన్నో కట్టడాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలలో, ఎన్నో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాలలో. మరి ఇక్కడ ఎందుకు అర్ధరాత్రి దొంగలు లెక్కొచ్చి అమ్మవారి విగ్రహం మొత్తం తీసేసి గుడిని కూల్చేసి అవసరం లేదు కదా. సో ఇది చాలా ఆలోచించాల్సిన విషయము. ఇది హిందూ సమాజంపై దాడిగా నేను అభివర్ణిస్తున్నాను. గుడి ఎక్కడ కనిపిస్తే అక్కడ గుడిని రాజకీయానికి వాడుకొని ఓట్లు సంపాదించే పార్టీ బీజేపీ పార్టీ అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఎట్లా చూసేది, సిగ్గు ఉండాలి అట్లా అననీకి. ఇవాళ మీరు గుళ్ళు తీస్తే మా గుళ్ళ గురించి మేము కొట్లాడుతున్నాం, మా హిందుత్వం గురించి కొట్లాడుతున్నాం, మాకు ఓట్ల గురించి మేము కొట్లాడతలేం. ఇక్కడ హిందువులకు అన్యాయం చేస్తారు కాబట్టి కొట్లాడుతున్నాం. ఇవాళ హిందూ దేవాలయాలు కూలుస్తారు కాబట్టి కొట్లాడుతున్నారు. హిందూ దేవాలయాలపై దాడులని మీరు ప్రేరేపిస్తున్నారు. ఇవాళ అందుకే కొట్లాడుతున్నాం మీరు ఇట్లాంటి పనులు చేయకపోతే మాకేం అవసరము. ఇవాళ ఓటు రాజకీయాలు ఎవరికి కావాలి, వాళ్ళకి కావాలి. ఇవాళ సిగ్గు లేకుండా ఇలా మంత్రే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ఒక మీడియా ముఖంగా చెప్పిండు. మరి దానికి ఏమంటారు మీరు? ఇవాళ మీరు ఆశిస్తారు, ఇవాళ మత రాజకీయాలు మీరు చేస్తారు, మేము చేస్తలేము. మీరు చేసేట్లనే ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ విర్రవీగుతున్నారు. ఇవాళ మీకు ఏమి ఇది లేకుండా చిత్తశుద్ధితో ఉంటే ఇవాళ సలకం చెరువుల్లో మరి మీరు ఎందుకు ఓవైసీ కాలేజీని కూల్చలేకపోతారు? ఎందుకు ఒక కారణం పెడుతున్నారు? ఎందుకు అంటే పేదల ఇల్లులు కూల్చిర్రు, అడ్డగోలుగా మూసీ రివర్ ఫ్రంట్ అని హైడ్రాని కూల్చిర్రు. మరి అంత పెద్ద కాలేజీని ఎందుకు కూల్చలేకపోతారు? కంప్లీట్ చెరువును ఆక్యుపై చేసిన దానికి జవాబు ఉండదు. పిల్లలకి ఫీజులకు తక్కువ చేస్తారు, మంచి కార్యక్రమం. హిందూ గుళ్ళు మంచి కార్యక్రమం కాదా? వీటిని ఎట్లా కూలుస్తారు? ధార్మిక ప్రదేశాన్ని ఇలా అంటే ఇలా హిందూ సమాజం మొత్తం ద్వేషిస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా మీ పందా మారండి. హిందువులను చులకలుగా చూడవద్దు, లేకపోతే హిందువులు రేపు పొద్దున పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు. మీరు నిజమైన హిందూగా ఈ గుడి గురించి పోరాడుతున్నారా, లేకపోతే బీజేపీ నాయకుడిగా పోరాడుతున్నారా? 100% నేను హిందూవాదిని, హిందూగా ఫస్ట్ పోరాడుతున్నా. డే 1 చెప్పిన, నాకు పార్టీ ఎక్కువనా హిందుత్వం ఎక్కువనా అంటే హిందుత్వం ఎక్కువ అని చెప్పి పలు సందర్భాలలో మీడియా ముఖంగా చెప్పిన. దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు, అనుమానపడాల్సిన అవసరం అంతకన్నా. మొదటగా అంటే మామూలుగా దేవుని ఎవరైనా మొదటగా రాయిబెట్టి పూజలు చేసి అలా ప్రతిష్ఠించుకుంటారు. అలా ప్రతిష్ఠించి మెల్లిమెల్లిగా గూడలు కట్టి అలా సంవత్సరాలు వస్తున్న కొద్దీ పూర్తిగా అంటే ల్యాండ్ను ఆక్రమించుకునే ప్లాన్ చేశారని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? మరి ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి వంక పెట్టుకోవాలి. మా 100-150 గజాలలో ఉన్న గుడి అలా 12 ఎకరాలు ఖాళీ స్థలం. మరి ఒకవేళ ఆక్యుపై మొత్తం ఆక్రమించుకోవాలంటే 12 ఎకరాలలో షెడ్లు వీట్లు కడుతుండే కదా, మందిరాలు కడుతుండే కదా. ఆ ఉద్దేశం ఎవరికాడ లోకల్ బస్తీ వాసులకు లేదాడ. ఓన్లీ టెంపుల్ మటుకే దర్శనంకి పోతుర్రు, దర్శనం చేసుకుంటుర్రు. ఇవాళ ఒక కాంగ్రెస్ వాడు అంటాడు అసలు గుడే లేదంటాడు. రారాను ఆనవాళ్ళు చూపిస్తాను నేను చెప్పిన. అంటే వీళ్ళు ఏదో ఒకటి మభ్యపెట్టే ప్రయత్నం, చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మీ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? డెఫినెట్గా ఉధృతంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ డిమాండ్లకు ఒప్పుకోకపోతే వీళ్ళ క్లియర్ కట్గా వీళ్ళ మనసులో హిందువులపై ఎంత ద్వేషం ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానిపై డెఫినెట్గా అన్ని హిందూ సంఘాలు, పార్టీ అందరూ కూడా డెఫినెట్గా పోరాటం చేస్తాం. మా గుడి, మా దేశము, మా హిందూ దేశం, మా గుడి మేము సాధించే వరకు నిద్రపోం. హిందువులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐక్యమత్యమే మన బలం. ఇవాళ ఐక్యమత్యంతో ఉంటేనే మనం ఎట్లాంటి హిందూ దాడులని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది పార్టీల బలం కాదు, ఐక్యమత్యం. ప్రతి ఒక్క హిందూ సోదరుడు స్పందించాలి.
ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వేల లక్షల సంఖ్యలో హిందువులందరూ కూడా ఏకం కావాలి, అందరూ కూడా వారి వారి గొంతును వినిపించి ప్రభుత్వాలు అప్పుడే కానీ మన దగ్గర మోకరిల్లే హిందుత్వానికి అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. ఎంఐఎం పార్టీ కాకుండా మిగతా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిలలో కూడా హిందువులు అందరూ ఉన్నారు. మరి వారు మీ మాటలు వింటారంటారా? వింటూరు, కానీ పదవులే ముఖ్యం కదా. కాంగ్రెస్లో ఉన్న హిందువులకి పదవులే ముఖ్యం, బీఆర్ఎస్లో ఉన్న హిందువులకు పదవులే ముఖ్యము. హిందూ సంక్షేమం అవసరం లేదు, గుళ్ళు అవసరం లేదు. పోయి ఎలక్షన్ టైంలో గుళ్ళకు మొక్కుతారు, దండాలు పెడతారు, మేము గెలవాలని మొక్కుతారు, తిరుపతికి పోతారు, అన్ని గుళ్ళకు పోతారు. మరి ఒక గుడిపై అమ్మవారి గుళ్ళకు పోతారు. మొన్న వచ్చి పెద్ద పెద్ద నీతి మాటలు చెప్పారు కదా బోనాలప్పుడు, 20 కోట్లు ఇచ్చినాం, 10 కోట్లు ఇచ్చినాం, మేము హిందుత్వంకి ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం. మరి ఎంబడే వారం కాగానే కూల్చిరు కదా. ఇలా మాటలు ఎవరైనా మాట్లాడతారు, చాతలలో చిత్తశుద్ధి ఉండాలి. ఇవాళ హిందువుల పట్ల వీళ్ళ చాతలలో చిత్తశుద్ధి అనేదే లేదు. సిగ్గు తెచ్చుకోవాలి. ఇలా ఏ పార్టీలో ఉన్నారో మీరు ఉన్న పార్టీలో హిందువులందరూ కూడా హిందూ వ్యతిరేక కార్యక్రమాలు మీ పార్టీ చేస్తే నిలదీయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. లేకపోతే హిందూ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు ఈ సమాజంలో. ఈ విషయంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బీజేపీ ఉంది. కానీ ఎక్కువగా ఈ పెద్దమ్మ తల్లి గుడికి సంబంధించి ఎక్కువగా బీజేపీ పార్టీ పోరాడుతుంది. మరేంటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్పందించడం లేదు, కారణం ఏంటి? కారణం ఏముంది, వాళ్ళు సెక్యులర్ వాదులు. వాళ్ళు హిందువులు కాదు, సెక్యులర్ హిందువులు అనమాట. అదే వాళ్ళ మతంపై ఏదన్నా ఇష్యూ అయితే పోయి మాట్లాడతారు, మనం కలిసి ఉండాలి, అట్లా చేయొద్దు ఇట్లా చేయదు. మరి మన మతంపై దాడి చేసి గుడిపై దాడి చేస్తే ఎవరు కూడా స్పందించరు. ఇది హిందూ సమాజం గ్రహించాలి, గమనించాలి. దీనికి ఓటుతోటే దెబ్బ కొట్టాలని చెప్పి నేను చెప్తాను. త్వరలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్లు పడాలంటే ఎంతో కొంత బీజేపీ పార్టీకి కావాలని ఈ రాజకీయం చేస్తుందని కూడా కాంగ్రెస్ శ్రేణులు అంటున్న పరిస్థితి. ఇప్పుడు మేము ఎందుకు రాజకీయం చేస్తాం? మేము ఎందుకు వచ్చినాం ఆడ ఫీల్డ్లకి? గుడి గులగొడితేనే వచ్చినాం కదా. మరి మీరు ఎందుకు గులగొట్టిరు గుడి? మీరు గులగొట్టకపోతే మేము రాము కదా. ఒకవేళ రాజకీయంగా అనుకుంటే మరి ఆ తెలివి మీకు ఉండాలి కదా. ముందు గుడి కూలగొడతారు, మరి గుడి గురించి మేము ఫైట్ చేస్తుంటే ఇట్లాంటి అడ్డమైన మాటలు చెప్తారు. ఈ పనికిరాని రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుంది. ప్రజలు చూస్తుర్రు, హిందువులు చూస్తుర్రు. ఇవాళ రేపు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ కాంగ్రెస్ పని అవుట్. ఇట్లాంటి చర్యలు ఇంకా చాలా జరుగుతున్నాయి. ఆల్రెడీ దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి. ఇట్లాంటి పనులు చేస్తే ఇంకా కాంగ్రెస్ ఇంకా పాతాల్లోకానికి పోతుంది. హిందువులే దొక్కుతారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మీరు పాల్గొంటారా? డెఫినెట్గా ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని సంఘటనలు జరిగినాయి కాంగ్రెస్ వచ్చినాక రాష్ట్రంలో. అన్ని దేవాలయపై దాడులు, విగ్రహాలు విరగొట్టుడు, ఎవ్వరికి భయం భక్తి లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూరు, ఎస్బీ మొత్తం కంప్లీట్గా నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్. సో ఇవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. హిందువులకు స్వేచ్ఛ లేదు. ఇవాళ మా హిందూ సోదరులు ఇలా మా ఇంటి గురించి కొట్లాడతలేరు. ఎవరు కూడా ఏ హిందూ సోదరులు వాళ్ళ ఇంటి గురించి కొట్లాడతలేరు. ధర్మం గురించి, దేశం గురించి, గుడి గురించి, అమ్మవారి గురించి, భక్తి గురించి కొట్లాడుతారు. ఇవాళ మా మనోభావాలను కించపరిచారు. మరి అట్లాంటప్పుడు మేము వచ్చి ఫైట్ చేస్తుంటే 10 సెక్షన్లు 12 సెక్షన్లు పెట్టినారు మా సోదరులపై. నిన్న మొన్న కేసులు అంటే హిందుత్వాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థమవుతలేదు. ఇది చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా పోతుంది, రాష్ట్రం మొత్తం కదిలొస్తుంది, భూస్థాపితం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం. కావాలని రెచ్చగొడితేనే కేసులు పెడుతున్నామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎవరు రెచ్చగొట్టిర్రు? మా గుడి దర్శనంకి మేము పోవాలంటే మాకు ఆంక్షలు ఏంది? ఆడ ఏం జరిగిందో చూడాలి కదా. అంటే బారికేడ్స్ వేసినా కూడా వాటిని తోసుకెళ్ళడము, అలాగే పోనిస్తే ఎందుకు తోసుకెళ్తారండి? మీరు పోనీయాలే కదా. మరి మా ఒకడు గుడే లేదంటారు కదా, మాకు ఆనవాళ్ళు కనిపించాలి కదా, మీరు ప్రూఫ్ చేయాలి కదా. మీరు వచ్చి తీసేసినప్పుడు ఇలా గుడి లేదనేది మీరు ప్రూఫ్ చేయాలి కదా. ఆడ సున్నాలు ఉన్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి, పూజలు జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయి, జెండాలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఆడ గుడే లేదని చెప్తుర్రు. మరి చూడొద్దా? మీరు ఎందుకు కట్టడి చేస్తుర్రు? లోపల మీరు ఏదో కాన్స్పిరెన్సీ చేస్తుర్రు కాబట్టి మీరు భయపడుతుర్రు. లోపల అంత చుట్టుపట్టు ప్రహరీ కూడా రేకులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆడ జెన్యున్గా ఉంటే మీకెందుకు భయం? ఓ మూలకున్నది గుడి. డెఫినెట్గా అక్కడ గుడికి స్థలం కేటాయించాలి, మినిమం 500 గజాలు, గుడి నిర్మాణించాలి, అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ఠ చేయాలి. అప్పటి వరకు పోరాటం ఆగదు.